హిట్లర్ గారి పెళ్ళాం పూర్తి ఎపిసోడ్ అని జీ5 లో ఉచితంగా చూడండి. యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. నానమ్మ, ఇప్పుడు ఆస్తి మొత్తం నా పేరు మీద పిల్లల పేరు మీద రాస్తే మరి బాబాయ్కి బుల్లబ్బాయికి ఎలా నానమ్మా? రఘు, మీ తాత వెంకటరత్నం వాళ్ళ నాన్న సొంత అన్నదమ్ములరా. ఆస్తులు చెరిసమానంగా పంచుకున్నప్పటికీ వెంకటరత్నం వాళ్ళ నాన్నమ్మ వాళ్ళ నాన్న చిన్నవాడని ఓ 10 ఎకరాలు ఎక్కువగానే ఇచ్చింది. అప్పుడు మీ తాత ఒక్క మాట కూడా ఎదురు చెప్పలేదు. నా తమ్ముడికే కదా, వాడు బాగుంటే చాలు అనుకున్నారట. కాని వీళ్ళ నాన్న ఏనాడు కష్టపడకుండా, ఇచ్చిన ఆస్తిని నిలబెట్టుకోకుండా, తాగుడికి బానిసై పేకాటాడుతూ కోడిపందాలాడుతూ ఆస్తి అంతా అరగదీసి రోడ్డున పడ్డాడు. అప్పుడు కూడా మీ తాత చేరదీసి ఆయన వాటా కింద నుంచి వచ్చిన సగం భాగం నుంచి ఇంకో 10 ఎకరాలు తీసి నా తమ్ముడు బాగుపడతాడు కదా అని బలంగా నమ్మి వాడి పేరు మీద ఆ 10 ఎకరాలు రాశారు. ఆ 10 ఎకరాలు కూడా అమ్మేసి వెంకటరత్నాన్ని వాళ్ళమ్మని రోడ్డున పడేసి కాలం చేశాడు. అప్పట్నుండి వెంకటరత్నాన్ని నా కన్న కొడుకులాగే భావిస్తూ ఏ కష్టం రాకుండా చూసుకుంటున్నాన్రా. అందుకే వెంకటరత్నం బుల్లబ్బాయిల పేరు మీద నాకు నా పుట్టింటి వాళ్ళిచ్చిన 25 ఎకరాలు రాద్దామనుకుంటున్నాను. నేను మీ పేరు మీద రాయబోయే ఆస్తి 25 ఎకరాలు నేనున్నంతకాలం మీ చేతికి రాదు. మీరు కౌలుదారుల కిందనే సమానం. నా తదనంతరమే ఆస్తి మీ చేతికి దక్కుతుంది. మీ తాత చెడిపోవడం నా కళ్ళతో చూసిన నేను ఇప్పుడు మీరు కూడా నేనిచ్చిన ఆస్తిని అమ్ముకొని నాశనం అవుతారు అంటే చూసి నేను బాధపడలేను. నా తర్వాత అది ఉంచుకుంటారో అమ్ముకుంటారో అది మీ ఇష్టం. కానీ నేనున్నంతకాలం మాత్రం అది అమ్మే హక్కు మీకు లేదు. లాయర్ గారు, విషయం అర్థమైంది కదా? ఈ ప్రకారంగా ఆస్తి పంపకాలకి అన్నీ సిద్ధం చేయండి. అలాగేనమ్మా, ఉంటాను. ఏంటండి ఇది? ఈవిడ ఆస్తి పంపకాలంటుంది. ఆవిడ ఇష్ట ప్రకారమే జరగనివ్వు బాను. వెంకటరత్నం బుల్లబ్బాయిల మొహం చూసావా? 25 ఎకరాలు రాసిస్తాం అనగానే ఒక వెలిగి ఇప్పుడు కాదు అనగానే ఎలా మాడిపోయాయో. అవునండి, ఇప్పుడు ఆ వెంకటరత్నం వాళ్ళు పార్వతమ్మ గారి ప్రాణాలకేం హాని తలపెట్టరు కదా? చెప్పలేం బాను. నానమ్మని కాస్త జాగ్రత్తగా చూసుకోవాలి. కంటికి రెప్పలా కాపాడుకోవాలి. ఆవిడకేం జరగనివ్వకూడదు. హిట్లర్ గారి పెళ్ళాం పూర్తి ఎపిసోడ్ అని జీ5 లో ఉచితంగా చూడండి. యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేయండి.